ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా విలాప వాక్యములు 4వ అధ్యాయం చదువుకుందాము. బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని పక్షుల వలె క్రూరురాలాయను. దప్పిచేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు. సుకుమార భోజనం చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషంలో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు. వారు పాల కంటే తెల్లని వారు. వారి శరీరంలో పగడముల కంటే ఎర్రనివి. వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది. అది ఎండి కర్ర వంటిదాయను. క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయేదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీ చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను. అది దాని పునాదులను కాల్చివేసెను. బాధించువాడు గాని విరోధి గాని యెరూషలేము గవనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనను తోచి ఉండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియు దాని యాజకుల దోషమును బట్టియు జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడెదరు. వారు రక్తము అంటిన అపవిత్రులు. ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పుకొనిరి. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను. ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవం చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. రాజవీధులలో మేము నడవకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయను. మా దినములు తీరిపోయినవి. మా అంత్యదశ వచ్చేయున్నది. మమ్మను తరుమువారు ఆకాశమున ఏగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు. అరణ్యమందు మా కొరకు పొంచి ఉందురు. మాకు నాసికా రంధ్రముల ఊపిరి వంటి వాడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు. వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును. నీవు దానిలోనిది త్రాగి మత్తిలి నిన్ను దిగంబరినిగా చేసుకొందువు. సియోను కుమారి, నీ దోష శిక్ష
సమాప్తమాయను. ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు. ఏదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.